జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన అలాగే మొదటి విదేశాంగ మంత్రి కూడా. భారత విదేశాంగ విధాన రూపశిల్పి ఆయనే. ఆయన అనుసరించిన అనేక విధానాలు పూర్తిగా వైఫల్యం చెంది వాటి తాలూకు దుష్పరిణామాలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నామని చెప్పేసి రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందులో ప్రధానమైంది కాశ్మీర్ సమస్య. కాశ్మీర్కు స్వాతంత్రం వచ్చిన 2 నెలలకే పాకిస్తాన్ దాడి చేసింది. ఆ దాడిని తిప్పికొడితే సరిపోయేదానికి అప్పుడు ఆయన కాల్పుల విరమణ ప్రకటించి ఆ సమస్యను ఐక్యరాజ్య సమితి కౌన్సిల్కి నివేదించారు. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ ఏం న్యాయస్థానం కాదు, అది ఒక రాజకీయ వేదిక. అలా నివేదించడంతో ఇప్పటి వరకు అన్ని దేశాలకి మనం అవకాశం ఇచ్చినట్టయింది. ప్రతి దేశం మన మన అంతర్జాతీయ వ్యవహారాల్లో, మన ఇంటర్నల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. పాకిస్తాను తీవ్రవాదాన్ని ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే వస్తుంది. అయితే ఆయన తన పదవికి సంబంధించిన అభద్రతా భావనతో, అంటే పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లతో ఆమోదించినప్పుడు గాంధీ గారు ఈయన్ని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. దాంతో ఈయనకి పదవికి సంబంధించిన ఏర్పడిన అభద్రతా భావంతో బయట దేశాలకి మన ఇంటర్నల్ విషయానికి సంబంధించి బయట దేశాలు చెప్పినట్టుగా నడుచుకున్నారనే ఒక ఆరోపణ కూడా ఉంది.